ఈ ఏకాదశి నాడు చతురస్రం అంటారు. అంటే తొలి ఏకాదశి నుంచి కార్తీక ఏకాదశి వరకు ఈ 4 నెలలని చతురస్రం. ఈ 4 నెలల్లో విష్ణుమూర్తి పడుకొని అంటారు. ఆయనకి ఒక్కరోజు అన్నమాట. మనకి 4 నెలలు అయితే ఆయనకి ఒక్కరోజు. ఆ ఒక్కరోజు పడుకున్న టైంలోనే గురాసురుడు అనే రాక్షసుడు ఆయన మీద పడబోతుంది. ఒక గృహలో పడుకుంటే ఆ టైంలో ఆయన పడబోతుంటే ఆయన శరీరంలోంచి ఒక తెరలాంటిది ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి పేరు ఏకాదశి. ఆయన తన కూతురుగా భావించి ఈ ఏకాదశి నాడు ఎవరైతే అన్నం తినకుండా, అంటే బియ్యంలోని విరాసుడు దూరిపోతాడు. అమ్మాయి సంక్రాంతికి వచ్చిందా ఎక్కడ దూరిపోతే అతను విష్ణుమూర్తి అమ్మాయికి 11వ రోజు అంటే ఏకాదశి నాడు అమ్మాయి పేరు ఏకాదశిని పెట్టి ఈ విరాసుడు బియ్యంలో దూరాడు కనుక ఈ ఏకాదశి నాడు ఎవరైతే అన్నం తినకుండా విష్ణుమూర్తిని ధ్యానించుకొని ఉంటారో వాళ్ళకి ఆయన యోగ నిద్రలో ఉన్న పుణ్యం అంతాను ఈ ఒక్క ఏకాదశి చేసినందుకు గాను అంత పుణ్యఫలం లభిస్తుంది. ఈరోజు ఆయనకి పేలాలు, జొన్న పేలాలు ఉంటాయి కదా, అంటే పాప్కార్న్ మనం వేసుకుంటే వస్తాయి కదా, ఆ పాప్కార్న్ పౌడర్ చేసి బెల్లం తంపి అందులో కలిపి ఆ పౌడర్ని అది నివేదన చేయాలి స్వామికి. అదే పౌడర్ని అందరికీ పంచితే ఆ పేలాలు ఎన్ని పేలాలు అయితే మనం పంచుతామో అన్ని సంవత్సరాలు మనం స్వర్గంలో నివసిస్తాం చనిపోయిన తర్వాత. అందుకు విష్ణుమూర్తి 4 నెలలు పడుకుంటారు కనుక ఆ అమ్మాయికి ఇచ్చిన వరం వలన మనం కూడా ఈ ఏకాదశి చేసి 4 నెలలు చేయొచ్చు. అంటే మొదటి ఏకాదశి ఈ 4 ఏకాదశులు చేస్తే ఆయనకి విపరీతమైన ప్రీతికరమైన ఏకాదశి దినన్నాడు మన ఉపవాసంలో ఆయన విష్ణుమూర్తిని పూజిస్తే మనకి బ్రతికినంత కాలం స్వర్గంలో ఉంటాం అని ఆయన వరం ఇచ్చారు.